నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను విఎస్ఆర్ మూర్తి. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన అతిథితో మీ ముందుకు వచ్చాను. సాధారణంగా ఈ మధ్యకాలంలో మగవారు మానసిక శారీరక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా పెళ్ళైన తర్వాత సంతానం విషయంలో మగవారు బయటకు చెప్పుకోలేక అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఎలా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి అనే మానసిక సంఘర్షణకు, బాధకు లోనవుతూ ఉన్నారు. మరి అయితే దీనికి పరిష్కారం లేదా? తప్పనిసరిగా పరిష్కారం ఉంది. మరి ఆ పరిష్కారాన్ని చూపించే దిశగా, అటువంటి నిపుణుడితో మీకు ఈరోజు పరిచయం చేసే దిశగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది. సో ఈనాటి కార్యక్రమంలో ఈ విషయాలన్నీ మనకి వివరంగా చెప్పడం కోసం మన ముందు ఉన్నారు ప్రముఖ ఆండ్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు. నమస్కారం డాక్టర్ రామ్ గోపాల్. నమస్తే అండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఛానల్ సార్. థ్యాంక్ యూ. నై సార్. రామ్ గోపాల్ గారు, నార్మల్గా పెళ్ళైన తర్వాత తప్పనిసరిగా ఏంటంటే భార్యాభర్తలు మానసికంగా ఒకరినొకరు అర్థం చేసుకుని, అలాగే శారీరకంగా కూడా ఏంటంటే వారు ఒకరినొకరు వారి అనుభూతులు, ఆనందం పంచుకుంటూ వారి 1000 కోటి ఆశలతో 1000 ఆలోచనలతో వాళ్ళ జీవితంలో అడుగు పెడతారు. అయితే జీవితంలో అలా అడుగుపెట్టిన అందరిలోనూ అటువంటి అనుభూతి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్ఫార్చునేట్లీ కొంతమందిలో అది తెలుసో తెలియకో ఆ సందర్భంలో కొంత అలాంటి అనుభూతి లేకపోతే అది ఎవరితో పంచుకోవాలి, ఎలా పంచుకోవాలి, కొత్తగా పెళ్ళైన భార్యతో చెప్తే ఏమనుకుంటుందో, లేదంటే అరే నేను దీనికి సొల్యూషన్ లేదా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే సార్, మరి వాళ్ళ కోసం అని చెప్పి ఎటువంటి ఇది తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలాగ దీని గురించి ఈ జీవిత గమనాన్ని ఎలా ప్రారంభించాలి అనే దాని గురించి మీ అనుభవంలో సార్. పెళ్ళికి ముందే ఎట్లయితే జ్యోతిష్కుల్ని సంప్రదిస్తారో ఆండ్రాలజిస్ట్ని కూడా సంప్రదించాల్సిన అవసరం ఈ కాలంలో వచ్చింది. ఒకప్పుడు మనం అందరం కూడా హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. ప్రతి వ్యక్తి కూడా కొన్ని కిలోమీటర్లు నడిస్తే కానీ వాడికి ఫుడ్ దొరికేది కాదు, నీళ్లు దొరికేవి కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ట్యాప్ ఉంటుంది, తిప్పితే నీళ్ళు వచ్చేస్తాయి. సో ప్రతి చిన్న వస్తువుకు కూడా మీ దొరకు మేము నడిచేవాళ్ళం. ఇప్పుడు నడక ఎవరికి లేదు. సెల్ ఫోన్లో ఇలా కొట్టేస్తే ఫుడ్ వస్తుంది, బట్టలు వస్తాయి, ఎవ్రీథింగ్. సో జొమాటో, టమాటాల మీద టైం పోతుంది. సో ఫిజికల్ హార్డ్ వర్క్ అనేది లేదు. శృంగారం అనేది ఒక రకమైనటువంటి ఫిజికల్ రన్నింగ్ లాంటిది. మనిషి రన్నింగ్ చేసినప్పుడు ఆయాసం వస్తూ ఉంటుంది, బ్రెత్లెస్నెస్ అంటాం, ఇలా రన్ చేస్తారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా ఆయాసం పడతారు. రన్నింగ్ చేస్తుంటే చెమటలు వస్తాయి, శృంగారంలో చెమటలు వస్తాయి. ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే ఇమ్మీడియట్గా సెకండ్ రౌండ్ ఆఫ్ రన్ చేయలేరు, మధ్యలో రెస్ట్ అవసరం. శృంగారంలో కూడా సేమ్ థింగ్, వెంటనే మళ్ళీ ఇంకో రౌండ్ చేయలేరు. దాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం మేము మెడికల్ భాషలో. రిఫ్రాక్టరీ పీరియడ్. తర్వాత బాగా హెవీగా తింటే రన్ చేయలేరు, హెవీగా తింటే శృంగారంలో పాల్గొనలేరు. తర్వాత ఒబెసిటీ, మనిషి బరువు ఎక్కువైపోతే యావరేజ్గా ఏమిటంటే 40 ఏళ్ల వయస్సు వచ్చేసరికి వాడు ఒకవేళ 6 feet హైట్ ఉంటే 70 కిలోలు బరువు ఉండొచ్చు. యూజువల్గా మన తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ మంది మాత్రమే 6 feet ఉంటారు, కానీ బరువు మాత్రం 80-90 ఈజీగా ఉంటారు. ఒక్కోసారి నా దగ్గరికి పేషెంట్ వస్తాడు 130 kg. గేట్లో నుంచి నా దగ్గరికి వచ్చి రూమ్లో కూర్చోగానే ఒక 5 నిమిషాలు ఇట్లా దమ్ము తీసిన తర్వాత కానీ వాడి పేరు చెప్పలేడు. ఆ పరిస్థితిలో అతను శృంగారంలో పాల్గొనే అవకాశాలు తక్కువైపోతాయి. సో ప్రతి వ్యక్తి ఎవరైతే శృంగారంలో పాల్గొనాలనుకుంటారో వాళ్ళకు స్టామినా అవసరం. అబ్బాయిలకు అవసరం, అమ్మాయిలకు అవసరం. అమ్మాయిలకి ఏంటంటే ఇదివరకు దంచుకునేవాళ్ళు, నీళ్లు నెత్తి మీద తెచ్చుకునేవాళ్ళు, బావిలోంచి నీళ్లు తోడేవాళ్ళు, రకరకాలైనటువంటి ఎక్సర్సైజెస్ తెలియకుండా జరిగేవి. ఇప్పుడు మనం కావాలని జిమ్కి వెళ్ళి చేస్తే తప్ప అట్లాంటి అవకాశాలు తక్కువ. జిమ్కి వెళ్ళే జనాలు కూడా చాలా తక్కువ. మనం క్రికెట్ టీవీలో చూసి లక్షల మంది ఎక్సైట్ అవుతుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం. బట్ ఫుట్బాల్ మన దేశంలో అంత ప్రాచుర్యం లేదు. సో ఫుట్బాల్లో ఏమిటంటే రన్నింగ్ చేయాలి, రన్నింగ్ ఉంటుంది. క్రికెట్లో వీడు బ్యాట్ పట్టుకొని కూర్చుంటే ఎప్పుడో కానీ ఓ బాల్ రాదు, వచ్చినప్పుడు వీడు కొడతాడు, 4 or 2 అవుతుంది. సో మన వాళ్ళకి లేజినెస్ అనేది మనకు దురదృష్టవశాత్తు బ్రిటిషర్స్ నుంచి కొంత వచ్చింది. తర్వాత మన లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చాయి.
మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి ఏమిటంటే జస్ట్ మానం పోకుండా బట్టలు కట్టుకోవాలి. కానీ ఇప్పుడున్న కల్చర్లో ఏమిటంటే వాడు ఎల్కేజీ కుర్రాడు కూడా ఒక అండర్ వేరు, దాని మీద ఇంకో వేరు, ఓ 2-3 వేర్లు వేసి కానీ వాడికి ఒక ప్యాంట్ వేసి పంపించారు. సో ఇట్ ఈజ్ ఇన్హ్యూమన్. ఎందుకంటే ఆ జెనెటల్ ఏరియా కూడా కొంచెం బ్రీతింగ్ ఉండాలి, దానికి కూడా గాలి రావాలి. తర్వాత భగవంతుడు వాటిని స్పెషల్గా తయారు చేశాడు. దే ఆర్ టెంపరేచర్ సెన్సిటివ్. మీరు గోరువెచ్చని నీళ్ళతో 2 నిమిషాలు 3 నిమిషాలు స్నానం చేసినా స్పర్మ్స్ డ్యామేజ్ అయిపోతాయి. అట్లాంటిది వీడు జీన్ ప్యాంటు లోపల 2-3 వియర్స్ వేసుకుంటే టెంపరేచర్ లాస్ అయ్యేందుకు అవకాశం లేదు. అది టెంపరేచర్ని ఎలా లాస్ చేసుకుంటుంది అంటే కిందికి వేలాడబడుతుంది. మీరు ఎప్పుడైనా స్నానం చేసినప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేయండి, బాల్స్ కిందికి వేలాడబడతాయి. చల్లటి నీళ్ళతో స్నానం చేయండి, బాల్స్ పైకి వెళ్తాయి. శరీరంలో ఏ భాగము మూవ్ కాదు, వేలు కాదు, ముక్కు కాదు, ఏది కదలదు, అవి మాత్రమే కదులుతాయి. సో మనం ఒక ప్లేట్లో వేడి అన్నం పెట్టుకుని ఉంటే చల్లారాలనుకున్నప్పుడు స్పూన్తో దాన్ని స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసినప్పుడు హీట్ లాస్ అవుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అది స్ప్రెడ్ అయినప్పుడు హీట్ లాస్ అవుతుంది. దురదృష్టవశాత్తు ఇన్ని బట్టలు ఉండడం వల్ల దానికి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొక దురదృష్టం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో ఇంజనీరింగ్ మెడిసిన్ తప్పితే ప్రపంచంలో ఏమి ఉన్నదనుకోరు, ఇంకా వేరే కోర్స్ ఉన్నదనుకోరు. తీసుకెళ్ళి నారాయణలోను చైతన్యలోను ఇట్లాంటి ఏదో ఒక దాంట్లో రెసిడెన్షియల్ కాలేజీలో పడేస్తారు. అక్కడ వాడొక పౌల్ట్రీ కోడిలాగా పెరుగుతాడు. పౌల్ట్రీ కోడికి నాటుకోడికి తేడా ఉంటుంది. నాటుకోడి చిన్న పురుగు తినాలన్నా ఇంత తినాలన్నా 4 అడుగులు వేసి ఇటు అటు తిరిగి అది మెల్లగా కొంచెం తింటుంది, కనుక దాని మజిల్ పెరుగుతుంది. ఈ పౌల్ట్రీ కోడికి ఏమిటంటే తిండి పెడతారు, వీళ్ళు డబ్బులు ఛార్జ్ చేస్తారు కనుక చక్కటి తిండే పెడతారు. వీడు అలసిపోతే ఏదైనా ఆట ఆడుకుంటే అలసిపోతే నిద్రపోతాడు అని వీడిని ఆటలు ఆడనియరు. వీడికి రోజుకు 16 నుంచి 18 గంటలు కూర్చోబెట్టి చదివిస్తారు. ఇప్పుడు మనం టీవీలో ఎప్పుడైనా వింటే 1 1 2 2 5 5 అని ఇట్లా ఏదో ఒక 10 నిమిషాలు వాళ్ళ సిరీస్ చెప్తారు. ఐఐటీకి సెలెక్ట్ అయ్యే వాళ్ళు 10 మందో 20 మందో ఉంటారు. బట్ కొన్ని లక్షల మందికి ఏమీ రాదు. బయటకు వచ్చేసరికి పౌల్ట్రీ కోళ్ళలాగా బయటకు వస్తారు, లావ్ అయిపోతారు, ఏ మాత్రం ఎనర్జీ లేకుండా తయారవుతారు పిల్లలకి. మనం ఎప్పుడన్నా ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే దూరంగా లైట్లు కనబడతాయి, దగ్గరికి వెళ్ళిన తర్వాత అది పౌల్ట్రీ ఫామ్ ఉంటుంది. ఎందుకు పౌల్ట్రీలో లైట్లు వేసి పెడతారు రాత్రిపూట అంటే రాత్రిపూట కూడా తింటుంది, తిని లావ్ అవుతుంది. తిని లావ్ అయితే వీడికి వెయిట్ అమ్ముకున్నప్పుడు డబ్బులు వస్తాయి. అందుకని వీళ్ళని కూడా రాత్రిళ్ళు కూడా పడుకొనియరు. 16 గంటలు 18 గంటలు వీడు కుర్చీలో కూర్చొని వీడు విసిగేస్తారు. ఒక్కొక్కసారి పాపం వాళ్ళు సూసైడ్స్ కూడా చేసుకుంటారు ఆ టెన్షన్. సో నిజానికి జీవితంలో ఇంజనీరింగ్ మెడిసిన్ ఒకటే కాదు, చాలా ఉంటాయి. ఇంజనీరింగ్ చేయని వాళ్ళు కూడా జీవితంలో చాలా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన మోడీ గారే ఉన్నారు. మోడీ గారు ఏమి ఎంబీబీఎస్ చేయలేదు, లేదా బీటెక్ ఐఐటి కాదు. సో మనిషికి వ్యక్తిత్వం అనేది ఈ చదువుతో రాదు, వాడి పర్సనాలిటీ వాడితో వస్తుంది. అంతే కదండి, కరెక్ట్ సార్ డాక్టర్. మరి అదే శృంగారం చేయాలంటే పలానా టాబ్లెట్స్ వాడాలి, అట్లా అయితే అది ఎన్హాన్స్ అవుతుంది కాదు అని రకరకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి. చాలామందికి ఒక రకమైన అపోహ అనండి, లేదంటే ఒక రకమైన భావం అనండి, అలాంటి భావం ఉంది. అసలు నిజంగా అలాంటిది ఉందా? ఉందే అండి. సామాన్యంగా క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత అని మనం మాట్లాడుకున్నట్టు అవును సార్, ఈ వయాగ్రా కన్నా ముందు వయాగ్రా తర్వాత అని 2 భాగాలుగా మెడిసిన్లో మనం గమనించవచ్చు. ఓకే. వయాగ్రా అనేది సుమారుగా ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ మార్కెట్లోకి వచ్చింది. ఈ వయాగ్రా కూడా హార్ట్ పేషెంట్కి ఇచ్చే ట్యాబ్లెట్. పల్మనరీ హైపర్ టెన్షన్ అని ఒక కండిషన్. వాడు ఎవడో పేషెంట్ వెళ్ళి నాకు ఇలా లేస్తుంది అని చెప్తే ఫైజర్ అనే కంపెనీ వాడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని మార్కెటింగ్ చేసుకొని $millions సంపాదించాడు. అది దీనికోసం తయారు కాలేదు. అది వాళ్ళ నోటీస్కి వస్తే దాన్ని ఇలా వాడుకున్నారు. మానవుల కల్చర్ మొదలైన రోజు నుంచి, అంటే రాతి యుగం కాలం నుంచి కూడా మగవాళ్లకు ఎక్కువ టైం చేయాలి, తర్వాత చాలా సంతృప్తిగా చేయాలి అమ్మాయితో అనేది రాతియుగం కాలం నుంచి కూడా ఉన్నది. ఓకే, అవును. సో ఇప్పటికీ కొన్ని రాతియుగంలో కేవ్స్లో అక్కడ వాళ్ళకు మనకు పీనిస్ మోడల్స్ కనబడతాయి. అవునండి, అవును. సో ఇది ఆ కాలం నుంచి జరుగుతుంది. శిల్పాల మీద కూడా కనపడుతుంటాయి దేవాలయాల్లో, ప్రముఖ దేవాలయాల్లో. సో ఈరోజు మనం వినే యాంజియోగ్రామ్స్ ఇవన్నీ కూడా అసలు ఈ పినిస్ రక్తాన్ని పెంచడానికి కోసం ట్రై చేసినవి, అవన్నీ ఫెయిల్ అయినవి. కారణం ఏమిటి అంటే పినిస్కు సప్లై చేసే రక్తనాళం 1 millimeter డయామీటర్ కన్నా కూడా చిన్నగా ఉంటుంది. అదే హార్ట్కి వచ్చేసి 4 millimeters ఉంటుంది.
సో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఓ 10 ఏళ్ల ముందు వాడికి సెక్స్ ప్రాబ్లం కూడా వచ్చి ఉంటుంది, దాన్ని వాడు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. సో బేసికల్గా ఎవరైతే శృంగారంలో ఫ్రీక్వెంట్గా పాల్గొంటారో వాళ్ళు మానసికంగా, శారీరకంగా సంతృప్తిగా ఉంటారు, ఓ 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఓకే. కేవలం బతకడం ఏదో వెజిటేటివ్ లైఫ్ మంచం మీద పడి మలమూత్రాలు అందులోనే చేసుకునే కాకుండా హ్యాపీగా ఉంటాడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటాడు, ఆనందమే బ్రహ్మ, అంతే. దేవుడు అంటే వేరే కాదు. సో వీడు ఆనందంగా ఉండాలి, వీడి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఉంచాలి. అదే. సో దాంట్లో